హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో 4 కోట్ల రూపాయల కార్పస్ ఎలా బిల్డ్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు డిఫరెంట్ స్ట్రాటజీస్తో మన ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటారు మాకు మంచి కార్పస్ బిల్డ్ చేసేలా. అలాగే ఒక 4 కోట్ల రూపాయల కార్పస్ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుదల ధరలు ఈ కాన్సెప్ట్ మీద చూసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్ 4 కోట్లు అనేవి చాలా నెసరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా. సో అలాంటి 4 కోట్ల రూపాయల అమౌంట్ క్రియేట్ చేసుకునే స్ట్రాటజీ ఏదైనా ఉందా? మంచి క్వశ్చన్ విరాట్ గారు. ఇప్పుడు ఏంటంటే విరాట్ గారు, నేను జనరల్గా ప్రతి ఒక్క ఇన్వెస్టరు వాళ్ళ స్తోమత బట్టి ఒక కార్పస్ అనేది క్రియేట్ చేయడానికి ఒక స్ట్రాటజీస్ మాట్లాడుతుంటారు. ఇవాళ మనం ఏం చేద్దామంటే సార్, ముందు ఎపిసోడ్స్లో ఒక ₹1,00,000 వేసుకుని ఒక సిప్ స్టార్ట్ చేసుకుని 1 crore కార్పస్ క్రియేట్ చేసుకోవడం అని మాట్లాడాను. తర్వాత దానికి మళ్ళీ సిప్ యాడ్ చేసుకుని అదొక స్ట్రాటజీ. సో ఇవాళ మనం మాట్లాడుకునే స్ట్రాటజీ ఏంటంటే సార్, ఎవరి దగ్గర అయితే ఒక లంసం 5 lakhs ఉంటుందో వాళ్ళు ఎలాగా 4 crores కార్పస్ క్రియేట్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం సార్. సో ఇప్పుడు జనరల్గా ఇలాంటి కార్పస్ క్రియేట్ చేయాలంటే 5 lakhs మనం ఎఫ్డీలో కానీ ఎక్కడ పెట్టినా సరే మనకి చాలా సమయం పట్టేస్తుంది. రైట్, మ్యూచువల్ ఫండ్స్లోనే సమయం పడుతుంటుంది. ఎఫ్డీ మరి 6% 7% అంటే ఇట్స్ ఇంకా మన లైఫ్ జనరేషన్ సరిపోతుంది లేదో నాకు తెలియదు, క్యాలిక్యులేషన్ బట్టి చూసుకోవాలి మనం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మాట్లాడుకుందాం సార్. ఇవాళ 5 lakhs ఉంది, ఒక పర్సన్ దగ్గర లంసమ్ 5 lakhs ఉందనుకోండి. ఆయన దగ్గర ఉంది ఫండ్, హీ హ్యాస్ 5 lakhs ఆఫ్ డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత కార్పస్ వస్తుంది అనేది తెలియదు. అలాంటి వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఇవ్వాలి. 5 lakhs ఉంది సార్. వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు 5 lakhs అనేది ఇన్వెస్ట్ చేసి వదిలేయచ్చు ఒకేసారి. లంసమ్గా ఒకసారి చేసేసి 4 కోట్లు సంపాదించే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే 39 సంవత్సరాలు వాళ్ళకి సమయం అనేది ఉండాలి. అంటే 25 yearsలో స్టార్ట్ చేసుకోగలిస్తే ఒక 39 years 40 years ఉండాలి. అంటే 20+ ఒక 65 years వరకు వాళ్ళు 4 crores అనేది కార్పస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు లంసం వేసుకుంటే. రైట్, సో 5 lakhs వేసుకుని 39 years వెయిట్ చేయాలి. మనం ఆన్ అన్ యావరేజ్ సార్, ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇన్ఫ్లేషను జీడిపి అన్నీ కలుపుకుంటే 6% ప్లస్ రియల్ జీడిపి చూసుకుంటే 6.2, ఆన్ యావరేజ్ చూసుకుంటే 12% రిటర్న్స్ అనుకోండి. ఓకే, సో ఇది క్యాల్కులేట్ చేసుకుంటే ఆయన ఉండవలసిన సమయం 39 years ఇన్వెస్టెడ్ చేసుంటే ఆయనకి 4.15 crores అనేది కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. రైట్, సో ఇలాంటి సమయం ఈ 39 years అనేది లేకపోతే ఇంకో స్ట్రాటజీ ఏంటంటే, మనం మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కరు మాట్లాడేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎస్ఐపి. అంటే క్రమబద్ధంగా ప్రతి మంత్ ఒక అమౌంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో అలా కూడా ఒక 4 crores అనేది కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇవాళ ఎస్ఐపి గురించి మాట్లాడలేదు సార్. కాంబినేషన్ ఆఫ్ ఒక లంసం 5 lakhs ఉంది ఆయన దగ్గర, దాంతోపాటు ఒక సిప్ అమౌంట్ కూడా యాడ్ చేసుకోగలిస్తే మనం సమయాన్ని ఏదైనా తగ్గించుకోగలం అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తారు లంసం, 15,000 rupees ఎస్ఐపి చేస్తారు ప్రతి నెల. చేసుకుంటుంటే 12% రిటర్న్స్. మళ్ళీ సేమ్ మన ఇన్ఫ్లేషన్ జీడిపి నామినల్ జీడిపి గ్రోత్ చూసుకుంటే 12% తీసుకుని ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. రైట్, సో అలాంటి ఇన్వెస్టరు 26 yearsలోనే ఆ 4 crores అనేది చూడగలుగుతారు. ఒకవేళ అలా ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఆయనకు వచ్చే కార్పస్ సార్ 4.34 crores, 4 crores 34 lakhs వస్తుంది ఆయనకి. అంటే పీరియడ్ చూడండి సార్, 39 years నుంచి 26 yearsకి తగ్గిపోయింది. ఎంత ఒక సిప్పు 15,000 స్టార్ట్ చేస్తే సైమల్టేనియస్గా, లేదు 15,000 స్టార్ట్ చేయలేదు అనుకోండి, తక్కువ చేసుకోండి, ఒక 10,000 చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఉంటే లంసమ్గా యాడ్ చేస్తూ పోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ సమయం లోపల ఆ 4 crores అనేది కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇలాంటి స్ట్రాటజీస్ సార్ ప్రతి ఒక్కరికి సూటబుల్ కాదు. కొంతమందికి ఇప్పుడు మేబీ ఇక్కడ ఒక దగ్గర 4 lakhs ఉండొచ్చు, కానీ ఆయన సిప్ ఎక్కువ వేయగలుగుతారు. అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ శాలరీ ఏదో ఉంది. సో అప్పుడు స్ట్రాటజీ మళ్ళీ మారిపోతుంటాయి. సో ప్రతి ఒక్కరు చూడవలసింది ఏంటంటే సార్, ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీ.
ఇట్ ఈస్ లింక్డ్ టు మార్కెట్ రిస్క్. సో కానీ బట్ మనం చూసుకుంటుంటే నామినల్ జీడిపి చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ తీసుకునే ఆ 12% ఎందుకైతే తీసుకుంటున్నాం మనం, అది మినిమమ్ ట్రాక్ రికార్డ్ బట్టి చూసుకుంటే, హిస్టరీస్ చూసుకుంటే అంత రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో ఆన్ అన్ యావరేజ్ 12% తీసుకుని మన ఇల్లస్ట్రేషన్ పర్పస్ ఒక 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 ఇన్వెస్టర్కి అర్థం అవ్వాలంటే ఒక పర్సంటేజ్ అనేది తీసుకోవాలి. మనం తీసుకుని చెప్పగలిస్తేనే మనం వాళ్ళకి ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎన్ని సంవత్సరాలు పడతాయని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో ఈ ఈ ఈ 12% మేము అన్నాం కదా, ఇది గ్యారంటీది కదా, కాదు. గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ ఆన్ ఎ లాంగర్ పీరియడ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటారో వాళ్ళకి ఇలాంటి రిటర్న్స్ అనేది రికార్డ్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇలాంటి రిటర్న్స్ వచ్చాయి. సో ఇంత కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు వాళ్ళు. సో ఇవన్నీ చూసుకుని ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి సార్. ఈ స్ట్రాటజీ ఎవరికైతే సూటబుల్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. ఒకవేళ మీకు ఏదైనా చేంజెస్ ఉంటాయి, లైక్ 15,000 నేను మేబీ ఇనీషియల్గా 15,000 కట్టగలరు, తర్వాత కట్టలేరు. అలాంటి జర్నీలో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకునేటప్పుడు మీకు తెలియదు. మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే మా దగ్గర మీరు గైడెన్స్ కానీ తీసుకోగలిగితే మీకు మీతో పాటు జర్నీ చేస్తూ మీ గోల్ రీచ్ అయ్యేటట్టుగా మేము మీతో అసిస్ట్ చేస్తుంటాం. సో ప్రతి ఒక్కరూ ఇలాంటి స్ట్రాటజీ వాడుతూ గోల్ రీచ్ అవ్వండి సార్. చంద్రశేఖర్ గారు, ఇలా చాలామంది స్ట్రాటజీస్ అనేవి ఫాలో అవ్వాలనుకుంటారు, బట్ ఇండివిజువల్గా ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడో కన్సిస్టెన్సీ మిస్ అవ్వడమనో, లేకపోతే అమౌంట్ని సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోకపోవడమనో, అంటే ఈ ఫార్ములా అనేది రైట్గా కుదరకపోవడం అనేది, ఇలా ప్రాక్టికల్ ఛాలెంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. మిమ్మల్ని కన్సల్ట్ చేసినట్లయితే ఎలాంటి సొల్యూషన్స్ వాళ్ళకి ఇస్తారు? అదే సార్, ఇప్పుడు మాలాంటి ఒక ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, అప్పుడు సినియారియోస్ చూసుకోవాలి. ఇప్పుడే నేను బ్లంట్గా ఒక స్ట్రాటజీ చెప్పాను, మీ దగ్గర 5 లక్షలు ఉంటే పెట్టండి, 39 ఇయర్స్కి మీకు 4 crores క్రియేట్ అవుతుంది. 5 lakhs ఉంది ప్లస్ మీ 15,000 సిప్ చేయగలరు, అది చేస్తే 26 సంవత్సరాల్లో మీకు 4 crores కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది అంటున్నాను. కానీ ఈ చేంజెస్ ఉంటుంది చూసారా మధ్యన, ఇప్పుడు నేను చెప్పాను 15,000 ఇప్పుడు కట్టగలుస్తున్నారు, మేబీ 3-4 years తర్వాత కట్టలేకపోవచ్చు. అలాంటప్పుడు మన కార్పస్ అనేది తగ్గుతుంది. కాకపోతే అప్పుడు మళ్ళీ ఏదైనా లంసమ్గా యాడ్ చేసుకోగలమా, ఇంకేదైనా సేవింగ్స్ చేసుకున్నారా, అప్పుడు సిచ్యువేషన్స్ మనం అనలైజ్ చేసుకుని ఒక ఇన్వెస్టర్కి అనేది గైడ్ చేయగలుగుతాం సార్. ఎందుకంటే ఇప్పుడే మనం ఇది అనుకుని ముందేమవుతుందని ఊహించలేం మనం. అప్పుడు సినారియోస్ పట్టుకుని అనలైజ్ చేసుకుని ఏమేమి చేస్తే మనకు స్టిల్ ఆ 4 crores కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం అనేది అనలైజ్ చేసుకుని అలాగా ప్లాన్డ్గా వెళ్ళాలి సార్. వండర్ఫుల్ సార్. తప్పకుండా దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.